దేవుడు. ఆ యజమాని మీ కుటుంబాన్ని కట్టాడు. నిన్ను, నీ భర్తని. నువ్వెక్కడో పుట్టావు, నీ భర్త ఎక్కడో పుట్టాడు. మీ ఇద్దరిని తీసుకొచ్చి జతపరిచాడు. పెద్దల దగ్గరెళ్లారు. బాబు అమ్మాయి నచ్చిందా? ఆయన సిగ్గుపడుతూ తల ఊపాడు. నిన్నడిగారు మీ ఇంట్లో వాళ్ళు. నువ్వు కూడా సిగ్గుపడుతూ తల ఊపావు. బావుంది. మీ ఇద్దరికి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీ ఇద్దరిది. ఇప్పుడు అందులో ప్రాముఖ్యమైన పాత్ర ఎవరిది? నీది. కారణం ఏంటంటే ఆదాము మోసపోలేదు. ఎవరు మోసపోలేదు? ఎవరు మోసపోయారు? పురుషుడు సాధారణంగా మోసపోడు. అంటే మోసపోడు అని నేను స్టేట్మెంట్ ఇవ్వను. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అపవాది ప్రలోభాలు తీసుకొచ్చినప్పుడు, కొన్ని ఆశలు తీసుకొచ్చినప్పుడు, కొన్ని కోరికలు తీసుకొచ్చి ముందు పెట్టినప్పుడు ఆదాము దగ్గరికి ఆ సర్పం వెళ్ళింది. ఆదాముతోనూ మాట్లాడింది. ఆదాముకి చెప్పింది, పిచ్చోడా నీ దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు ఆ పండు తింటే నీ జీవితం మారిపోతుంది, నీ బతుకు మారిపోతుంది, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఈ పని చేయక్కర్లేదని దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడని చెప్తే, చెప్పావు నువ్వు వెళ్ళి పని చూసుకో అన్నాడు. కానీ ఈయన మాట వింటలేదని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, సర్పము వాళ్ళిద్దరిని రోజు చూస్తున్నాడు. ఎలా వాళ్ళిద్దరిని వేరు చేయాలి అని ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క బలహీనతలు ఎతకడం ప్రారంభించాడు. ఏ బలహీనతలు కనబడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియదు, ఏ తప్పు తెలియదు, ఏ పొరపాటు తెలియదు, అన్యాయం ఏంటో తెలియదు, మోసం ఏంటో తెలియదు, ఇంకేమీ తెలియదు. కానీ ఒకటి మాత్రం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇలా వెళ్ళటం, ఆ చెట్టు దగ్గరికి ఇలా పండు కోసుకోవడం, ఇలా వెళ్ళటం, ఆ చెట్టు దగ్గరికి ఇలా పండు కోసుకోవడం, ఇలా వెళ్ళటం, ఆ చెట్టు దగ్గరికి ఇలా పండు కోసుకోవడం, ఇలా వెళ్ళటం. ఇంకా వీళ్ళు చేసే పని ఏంటంటే అది కోసుకుని తినటం, ఇది కోసుకుని తినటం, తినడం చూశాడు. వాళ్ళు తినడం చూశాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలో అతనికి మార్గం దొరికింది. అక్కడికి వెళ్ళి మీ దేవుడు మిమ్మల్ని ఏదైనా తినొద్దన్నాడా అని ప్రశ్నించాడు. వాళ్ళ బలహీనతను చూశాడు. ఆ బలహీనతల్లో వాడు ప్రవేశించడానికి కారణమైంది. ఈరోజు శత్రువు మన కుటుంబాల్లోనికి ఎలా ప్రవేశిస్తాడంటే మన బలహీనతలను చూస్తాడు. ఆ బలహీనతలను ఆధారం చేసుకుని నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాకపోతే బలైపోయేటువంటి ఒక వ్యక్తిగా నువ్వు ఉన్నావు చూసావు, నీలో అది ఉంది అని గ్రహించుకుని దాన్ని విడిచిపెట్టేస్తే వాడు మన జోలికి రాడు కదా, వాడు మనల్ని ఉపయోగించుకోడు కదా. కానీ ఆ దేవుడు కట్టినటువంటి కుటుంబాన్ని కూల్చుకోవడానికి నువ్వే ఒక పాత్రధారి అయితే, నువ్వే ఒక సూత్రధారి అయితే శిక్ష ఎవరి మీదకి వస్తుంది చెప్పాలి? నువ్వే ఒక పాత్రధారి అయితే, అంటే నేను ఇంక్లూడింగ్ అంటే ఉమెన్స్ ఆర్ మెన్స్ అందరి గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నువ్వే ఒక పాత్రధారి అయితే, నువ్వే ఒక సూత్రధారి అయితే, ఆ కుటుంబాన్ని పాడు చేసిన